శ్రీ శ్రీ పరమహంస యోగానంద గారి మానవుడి నిత్యాన్వేషణ రోజువారీ జీవితంలో భగవంతుణ్ణి అనుభవంలోకి తెచ్చుకోవడం మీద ప్రసంగాల వ్యాసాల కూర్పు మొదటి పుస్తకంలోని 49వ ప్రసంగం జీవించడం అనే కళ. ఇది 1933లో ఇవ్వబడింది. ఎక్కడ ఇచ్చారు అనే వివరాలు ఇక్కడ మెన్షన్ చేయలేదు. జీవించటం అనే కళ జన్మించడానికి ముందటి, జన్మించిన తరువాతి ప్రభావాలను బట్టి ప్రతి మనిషి తన ఆశయాలను నిర్మించుకుంటాడు, తన కోరికలను ఏర్పరచుకుంటాడు. వంశానుగతమైన లక్షణాలు, జాతిపరమైన, సంఘపరమైన, కుటుంబపరమైన లక్షణాలు, అభిరుచులు, అలవాట్లు ఇవన్నీ వ్యక్తి జీవితాన్ని మలుస్తాయి. కానీ జీవిత ప్రారంభంలో పిల్లలు అంతటా ఇంచుమించు ఒకేలా ఉంటారు. చిన్నపిల్లలను నా దగ్గరికి రానివ్వండి, నిషేధించకండి, ఎందుకంటే దైవరాజ్యం అటువంటి వారిదే. లూకా 18:16 బైబిల్. క్రీస్తు చెప్పాడు, ప్రపంచమంతటా చిన్నపిల్లలది దివ్యత్వం అనే ఒకటే జాతి. కానీ వాళ్ళు పెరిగిన కొద్దీ కుటుంబ లక్షణాలు, సంఘ లక్షణాలు వారిపైన ప్రభావం చూపుతాయి. వారు తమ దేశ, జాతి లక్షణాలను వ్యక్తం చేయడం ప్రారంభిస్తారు. వివిధ నాగరికతలలోనూ, జాతులలోనూ, వ్యక్తిగత మనస్తత్వాలలోనూ భగవంతుడు తన సత్యాన్ని రకరకాల కలగలుపులతో వ్యక్తం చేశాడు. ఈ భిన్నత్వంలో భగవంతుడు మానవునిలో దాగి ఉన్న శక్తుల బహువర్ణ చిత్రాన్ని ప్రదర్శించాడు. ఈ వైవిధ్యం నుండి ఉన్నతమైన, ఉత్తమమైన లక్షణాలను సేకరించి వాటిని తనలోనూ, తన దేశంలోనూ, ప్రపంచంలోనూ పెంచడం మానవుని కర్తవ్యం. గొప్ప వ్యక్తులు, సాధు సంతులు ఇలా చేస్తారు. శాశ్వతత్వం కలిగిన సార్వత్రిక సత్య సూత్రాలకు ఉదాహరణలుగా నిలవడం ద్వారా వారు తమ కాలపు సమాజం కంటే కొన్ని వందల సంవత్సరాలు ముందు ఉంటారు. ఈ సిద్ధాంతాలే జీవించటం అనే నిజమైన కళ సారాంశం. మానవులందరి ఆనందానికి, సాఫల్యానికి ముఖ్యంగా కావలసినవి. వివిధ దేశాల, వివిధ జాతుల, వివిధ మతాల మనుషుల్లో ఉండే భేదాలు వాళ్ళని విభజించడానికి కాక పరస్పరం సరిపోల్చి చూసుకోవడానికి ఒక ఆధారం, ఒక భూమిక కల్పించేవై ఉండాలి. తద్వారా ఆదర్శ మానవుడు ఆదర్శ ప్రపంచం తయారవడానికి పనికివచ్చి ఉత్తమ లక్షణాల, ఉత్తమ పద్ధతుల ఎంపిక జరగాలి. ప్రస్తుతం దేశాలన్నిటిలోనూ ఆధ్యాత్మిక నైపుణ్యంలో అత్యున్నత స్థితి సాధించిన నాగరికతగా భారతదేశం, భౌతిక సంపద పరంగా నైపుణ్యంలో అత్యున్నత స్థితి సాధించిన దేశంగా అమెరికా ఉన్నాయి. భారతదేశం ఇతర ప్రాచ్య దేశాలు యేసు, గాంధీ వంటి ఆధ్యాత్మికంగా అత్యున్నతులైన వ్యక్తులకు జన్మనిచ్చాయి. అమెరికా హెన్రీ ఫోర్డ్, థామస్ ఎడిసన్ వంటి అత్యున్నత స్థాయికి చెందిన వ్యాపారవేత్తలను, భౌతిక శాస్త్రజ్ఞులను కన్నది. పైన పేర్కొన్న గొప్ప వ్యక్తుల జీవితాల్లో ప్రస్ఫుటమైన ఆత్మపరమైన నిపుణతా లక్షణాల మేలు కలయిక ఒక చక్కని జీవన మార్గాన్ని, జీవించటం అనే కళను మనకి ఇస్తుంది. దాన్ని అనుసరించినప్పుడు ప్రతి దేశంలోనూ, ప్రతి జాతిలోనూ శారీరకంగా, మానసికంగా, నైతికంగా, ఆర్థికంగా, సాంఘికంగా, ఆధ్యాత్మికంగా సర్వతోముఖ ప్రజ్ఞ గల పూర్ణ మానవులు తయారవుతారు. అన్ని దేశాల నుండి, మహాపురుషులందరి నుండి ఏకపక్షమైన జాతీయ లక్షణాలను కాకుండా పరిపూర్ణమైన సార్వత్రిక జీవన సూత్రాలను ఎంచుకోవడం ముఖ్యం. ఆత్మాభివృద్ధిని బలిపెట్టి శరీరాన్ని మాత్రమే పెంచే పద్ధతుల్ని కానీ, శరీరాన్ని అశ్రద్ధ చేసి ఆధ్యాత్మిక జీవితాన్ని వృద్ధి చేసే పద్ధతుల్ని కానీ మీరు అనుసరించకండి. శారీరక, మానసిక, నైతిక, ఆధ్యాత్మిక లక్షణాలు చక్కగా మేళవించిన
అధిమానవుణ్ణి, సూపర్ మ్యాన్. క్రమ పద్ధతిలో తయారు చేయగల సిద్ధాంతాల్ని మాత్రమే అవలంబించండి. సర్వతోముఖాభివృద్ధికి ఆచరణీయమైన పద్ధతులు. శరీరాన్ని, మనస్సును, ఆత్మను సమానంగా అభివృద్ధి చేసుకోవడానికి కొన్ని ఆచరణీయమైన పద్ధతులు ఈ కిందివి. ప్రతిదినం మీరు తీసుకునే ఆహారంలో పాల ఉత్పత్తులు, ఎక్కువ శాతం అపక్వ ఆహారం, తాజా పళ్ళు ఉండేలా చూసుకోండి. మెత్తగా నూరిన వేరుశనగ గింజలు కలిపిన ఒక పెద్ద గ్లాసుడు నారింజ రసం తాగండి. మాంసాహారం తగ్గించాలి. గొడ్డు మాంసం, పంది మాంసం పూర్తిగా మానివేయాలి. ఆహార నియమాలను వివరించే ఒక మంచి పుస్తకం చదివి ఆ ప్రకారం ఆచరించండి. వారంలో ఒకరోజు నారింజ రసం తాగి ఉపవాసం చేయండి. మీ వైద్యుని సలహా ప్రకారం ఒక ప్రకృతి సిద్ధమైన విరేచనకారిని వాడండి. ఉదయం, సాయంత్రం ప్రతిరోజు గాఢమైన శ్రద్ధతో, గట్టి ప్రయత్నంతో మీ శరీరం ఎంతవరకు అనుమతిస్తే అంతవరకు, చెమట పట్టే వరకు వేగంగా నడవటం కానీ, పరిగెత్తడం కానీ, ఏదైనా ఇతర వ్యాయామం కానీ చేయండి. బైబిల్ నుండి, భగవద్గీత నుండి ఉత్తేజకరమైన మాటలు చదివి దాని మీద ధ్యానం చేయండి. షేక్స్పియరు, ఇతర ఉత్తమ రచయితలు రాసిన సాహిత్యం చదవండి. రసాయన శాస్త్రం, భౌతిక శాస్త్రం, శరీర ధర్మశాస్త్రం, ప్రాచ్య పాశ్చాత్య తత్వశాస్త్ర చరిత్ర, వివిధ మతాల తులనాత్మక పరిశీలన, నైతిక శాస్త్రం, మనోవిజ్ఞాన శాస్త్రం వంటి వాటిలోని ఉపయోగకరమైన భాగాలు చదవండి. చవకబారు రచనలు చదివి సమయం వృధా చేయకండి. ఆరోగ్య విషయాలను తెలిపే ఒక పత్రికను, ఉత్తేజకరమైన ఒక ఆధ్యాత్మిక పత్రికను చదవండి. వార్తాపత్రికలు చదివేటప్పుడు వాటిలోని వినోదాత్మక రచనలు, దుష్ప్రచారాలు మాత్రమే కాక సంపాదకీయాలు, ఆరోగ్యాన్ని గురించి రాసిన వ్యాసాలు చదవండి. వివిధ మతాలకు సంబంధించిన దేవాలయాలను, చర్చిలను, ప్రొటెస్టెంట్, క్యాథలిక్, బౌద్ధ, జైన, హిందూ మందిరాలను సందర్శించి మతాలను గురించి సరైన అవగాహన పెంపొందించుకోండి. ప్రతి మందిరాన్ని మన భగవంతుని ఆలయంగానే భావించండి. భగవంతుణ్ణి మానవ నిర్మితమైన దేవాలయాలలో గౌరవించటమే కాక ఆంతరంగికమైన నిశ్శబ్ద దేవాలయంలో ఆయనను ఆరాధించటం, ఆయనతో సంభాషించటం నేర్చుకోండి. యోగదా సత్సంగ్ సొసైటీ, సెల్ఫ్ రియలైజేషన్ ఫెలోషిప్ మహాగురువుల ద్వారా బోధించబడిన శాస్త్రీయ విధానాలను అనుసరించి ఉదయం 1 గంట, రాత్రి 1 గంట ధ్యానం చేయండి. పరీక్షకు నిలవని అంధవిశ్వాసాలు, మత సిద్ధాంతాలనే అడవిలో దారి తప్పకండి. మిమ్మల్ని భగవంతుని వద్దకు త్వరితగతిని చేర్చే యోగదా రాజమార్గంలో ముందుకు సాగుతోండి. ఇంద్రియాలకు బానిసలు కాకండి. అవి మిమ్మల్ని భౌతిక వాంఛలతో బంధించి ఉంచటానికే కాక భగవంతుణ్ణి ప్రతిబింబించే మంచి విషయాన్ని గ్రహించటంలో మీకు ఉపకరించడానికి మాత్రమే ఉద్దేశించినవి. సినిమాలు, నాటకాలు మంచివి మాత్రమే ఎంచుకొని అప్పుడప్పుడు చూడండి. కుటుంబానికి, మీ దేశానికి, అన్ని దేశాలకు సంబంధించిన భగవంతుని దివ్య నియమాలను పాటించండి. సత్యాన్ని కరుణతోనూ అవగాహనతోనూ చెప్పండి. మీరు సత్యాన్ని ఎక్కడ చూసినా దాన్ని గౌరవించండి. మీ కుటుంబం పట్ల, దేశం పట్ల గల ప్రేమను అన్ని జాతుల ప్రజల పట్ల ప్రేమగా, సేవాభావంగా విస్తరింపచేయండి. ఏ జాతికి, మతానికి చెందిన వారైనా మానవులందరిలో భగవంతుణ్ణి చూడండి. విలాసవంతమైన అలవాట్లను విడిచిపెట్టడం ద్వారా ఖర్చులు తగ్గించుకొని ఎక్కువ మిగుల్చుకోండి. మీ సంపాదనలో వీలైనంత మిగుల్చుకోవడం ద్వారా అవసరమైనప్పుడు దాని మీద వచ్చే వడ్డీని వాడుకొని మూలధనం తరిగిపోకుండా ఉంచుకోవచ్చు. జీవితం 4 దశలుగా విభజించబడినట్లుగా భావించి ఆయా జీవిత దశలకు తగిన కార్యక్రమాలను సమర్థతతో నిర్వహించడం పట్ల శ్రద్ధ వహించండి.
ఈ 4 దశల గురించి ఫుట్‌నోట్‌లో ఈ విధంగా చెప్పబడి ఉంది. ఇది మానవ జీవితాన్ని 4 దశలుగా విభజించి చూపే వేదాలలో చెప్పబడిన పురాతన ఆశ్రమ ధర్మాలను అనుసరించి ఉంది. మొదటిది బ్రహ్మచర్యంలో శారీరక, మానసిక, నైతిక, ఆధ్యాత్మిక విద్యార్జన. 2 గృహస్థాశ్రమంలో గృహస్థుగా ప్రాపంచిక బాధ్యతలు నిర్వర్తించటం. 3 వానప్రస్థాశ్రమంలో ప్రాపంచిక వ్యవహారాలను వదిలిపెట్టి ఏకాంతంగా ఆధ్యాత్మిక సాధనలో గడపటం. 4 బాహ్యంగానూ మానసికంగానూ ప్రాపంచిక బంధాలను వదిలిపెట్టడం. సాధారణంగా సన్యాసం 4వ చివరి దశగా చెప్పినప్పటికీ భగవంతుని పట్ల మాత్రమే తీవ్రమైన కోరిక కలిగిన వ్యక్తులకు చిన్న వయస్సులో కూడా సన్యాసం తీసుకునే అవకాశం ఉండేది. ఈ 4 ఆశ్రమ ధర్మాలను అనుసరించడం ద్వారా మనిషి జీవన కళను, సత్ప్రవర్తనను నేర్చుకుంటాడు. ప్రాపంచికమైన ఆశయాలు నెరవేర్చుకుని బాధ్యతలు తీర్చుకునే అవకాశం పొందుతాడు. తర్వాత ఆధ్యాత్మిక జీవితాన్ని గురించి చింతన, ఆత్మ సాక్షాత్కారం కోసం సాధన చేస్తాడు. చివరిగా తన జీవితంలోని వరాలు, జీవితం కూడా ఎవరి నుండి లభించాయో ఆ భగవంతునికే వాటిని అర్పిస్తాడు. ఈ 4 దశల గురించి చెప్పిన వివరణే ఇక్కడ ప్రసంగంలో కూడా ఈ విధంగా చెప్పబడింది. మొదటి దశలో 5 నుంచి 25 సంవత్సరాల వరకు బాల్యంలో సత్ప్రవర్తన, నైతిక విలువలను గురించి ప్రత్యేక శిక్షణ లభించాలి. ఆధ్యాత్మిక ఆశయాలు, అలవాట్లు ఏర్పడాలి. వయోజన దశ ప్రారంభంలో సాధారణ విద్యతో పాటు గమనింపు ద్వారా, పుస్తక పఠనం ద్వారా సామర్థ్యాన్ని పెంపొందించుకోవాలి. తనకు నప్పిన పనిలో ప్రత్యేక శిక్షణ పొందాలి. రెండవది 25 నుంచి 40 సంవత్సరాల వరకు ఎదిగిన వ్యక్తిగా ప్రపంచంలో తన కుటుంబ బాధ్యతలు, ఇతర బాధ్యతలు నెరవేర్చాలి. అదే సమయంలో ఆధ్యాత్మిక సమతౌల్యాన్ని పాటించాలి. 3 40 నుంచి 50 సంవత్సరాల వరకు ఈ దశలో వ్యక్తులు ఉత్తేజకరమైన రచనలు చదువుతూ ప్రశాంత జీవనం గడపాలి. కళలలోనూ విజ్ఞాన శాస్త్రంలోనూ జరిగే అభివృద్ధిని గురించి తెలుసుకోవాలి. ప్రశాంతంగా జీవిస్తూ ధ్యానానికి ఎక్కువ సమయం కేటాయించాలి. 4వది 50 సంవత్సరాల వయస్సు నుండి ప్రతి వ్యక్తి తన సమయంలో చాలా భాగం గాఢమైన ప్రార్థనలో గడపాలి. ఆ విధంగా పొందిన జ్ఞానంతోనూ ఆధ్యాత్మికతతోనూ ఇతరులకు సాంఘిక ఆధ్యాత్మిక సేవ చేయాలి. పనిలో ప్రశాంతంగా ఉండండి. ప్రశాంతిలో పనిమంతులుగా ఉండండి. పనిలో ప్రశాంతంగా ఉండండి. ప్రశాంతిలో పనిమంతులుగా ఉండండి. క్లుప్తంగా చెప్పాలంటే ఎల్లప్పుడూ ధన సంపాదన గురించి మాత్రమే ఆలోచించకండి. వ్యాయామం చేయాలి, మంచి పుస్తకాలు చదవాలి, ధ్యానం చేయాలి, భగవంతుణ్ణి ప్రేమించాలి. అన్ని సందర్భాల్లోనూ ప్రశాంతంగా ఉండాలి. ధ్యానం అనే ఆధ్యాత్మిక క్రియలో సంపాదించుకున్న ప్రశాంతతను మీ దైనందిన కార్యకలాపాల్లోకి తీసుకువెళ్ళండి. పనిలో ప్రశాంతంగా ఉండండి. ప్రశాంతిలో పనిమంతులుగా ఉండటం అలవాటు చేసుకోండి. గీతలో కృష్ణుడు ఇలా బోధించారు: యోగనిష్ఠుడై కర్మలు నిర్వహించు, కర్మఫలంతో సంగం విడిచిపెట్టు, జయాపజయాలను గురించి పట్టించుకోకు. జయముగా గాని అపజయముగా గాని పరిణమించే కర్మల అన్ని స్థితులలోనూ కోల్పోని సమబుద్ధినే యోగమంటారు. భగవద్గీత 2వ అధ్యాయంలో నుండి ఈ మాటలు చెప్పబడ్డాయి. భగవంతుని పితృత్వంలో నిజమైన విశ్వమానవ సౌభ్రాత్రం కోసం ఇప్పుడు మనం ప్రార్థన చేద్దాం. పరమాత్మ, ప్రపంచ సంయుక్త రాష్ట్రములు, యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ ద వరల్డ్ ఏర్పాటు చేయడంలో మాకు సహాయం చెయ్యి. నీ సత్యం దానికి నాయకత్వం వహించి అధ్యక్షుడిగా ఉండాలి. మేము ప్రేమతో కూడిన సౌభ్రాత్రంతో జీవిస్తూ
మా శరీరాలను, మనస్సులను, ఆత్మలను పరిపూర్ణంగా అభివృద్ధి చేసుకునేటట్టు మాలో ఉన్న నీ శాంతి సామ్రాజ్యం మా దైనందిన కార్యక్రమాలలో వ్యక్తమగునట్లు ఆ సత్యం మమ్మల్ని ప్రేరేపించాలి. మంచి ఆరోగ్యంతోనూ సామర్థ్యంతోనూ ఉంటూ మేము అన్ని విధాలుగా పరిపూర్ణులుగా ఉండేటట్లు చేయి. అప్పుడు మేము మా సోదరులందరినీ నీ ఉత్తమ సంతానంగా తమ నిజ స్వభావాన్ని వారిని వ్యక్తం చేయమని ప్రోత్సహించగలుగుతాం. తండ్రి, మా భక్తి మందిరంలో నీ ప్రేమ ఎల్లప్పుడూ ప్రకాశించాలి. మేము నీ ప్రేమను అందరి హృదయాలలో మేల్కొల్పగలగాలి. మీలో నిశ్శబ్ద మందిరంలో మీరు భగవంతునితో అనుసంధానం ఏర్పరచుకొని సంభాషించినప్పుడు నిజమైన జీవన కళలో ఉత్తీర్ణులవుతారు. అప్పుడు ఆరోగ్యం, సంపద, వివేకం, ప్రేమ, ఆనందం మీకు సమకూరుతాయి. జీవించటం అనే కళ అనే ఈ ప్రసంగం ఇంతటితో సమాప్తం.